సో ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే యూట్యూబ్లో చాలామంది అమౌంట్ తొందరగా సంపాదిస్తాం, తొందరగా రెవెన్యూ మనం అందుకుంటాం, వేలల్లో సంపాదిస్తాం, లక్షల్లో సంపాదిస్తాం అనేసి చాలామంది అనుకుంటున్నారు. అయితే నేను చెప్తున్నాను చూడండి, నా యొక్క యూట్యూబ్ మొత్తం ప్రూఫ్స్తో సహా మీకు నేను ఈ యొక్క వీడియోలో లైవ్లో నేను వివరించడం జరుగుతుంది. సో చూస్తూ ఉండండి, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయద్దని. స్కిప్ చేసినారనుకో ఏది మీకు అర్థం కాదు, ఎందుకంటే మనం మొత్తం అంతా డీటెయిల్గా తెలుసుకుంటేనే ఇది మొత్తం అంతా కూడా మనకి. ఈ సైడ్ చూడండి, మొత్తం నేను వివరంగా మొత్తం అంతా నా ఛానల్ గురించి మీకు మొత్తం అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ సైడ్ కనిపిస్తున్నా 53Kకి మనకి రీచ్ అయిందనమాట మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ కీకు వ్లాగ్స్కి. మనకి ఇక్కడ 28 డేస్ ఉంది కదా, 28 డేస్లో మన చూసిందే మొత్తం అంతా 78 lakhs దాకా మనకి వెళ్ళిందంటే వ్యూవర్స్కి వెళ్ళింది. అండ్ వాచ్ టైం వీటి నుంచి మనకి ఎంత వచ్చింది, దాదాపు 24K వచ్చింది. అండ్ సబ్స్క్రైబర్స్ 28 డేస్లో మనం ఇక్కడ 7.1 అంటే 7,100 అంటే 7.1K సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకున్నాం. అండ్ మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని కూడా ఉంది కదా. సో ఇదైతే నేను మీకు ఇక్కడ కవర్ చేశాను కదా, కానీ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 28.6 అంటే 28 అంటే $1 ఈక్వల్ టు 85.50 వేసుకోండి మీరు, దాంతో క్యాల్కులేషన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళినట్టయితే ఇటు పక్కకి వాచ్ టైం మొత్తం డీటెయిల్గా అంటే ఒక్కొక్కటి మనము ట్రెండ్స్, ఓవర్ వ్యూ, కంటెంట్ అండ్ ఆడియన్స్ ఎలా మనకి వర్క్ అవుతారు అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. రెండు చూపిస్తున్నాను మీకు. షార్ట్ పర్ఫార్మెన్స్ అంటే మనకి షార్ట్స్లోనే ఇక్కడ 27.25 దాకా మనకి ఇక్కడ వచ్చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వెళ్తే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు, పర్టికులర్గా నా ఛానల్లో నా మొబైల్లో నేను ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ వ్యూ అనేది మనం మొత్తంగా మనం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెళ్తే కదా టైటిల్, టాప్ టైటిల్ మనం పెట్టినప్పుడు మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాం. అండ్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మరి చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది 94.2%, చేసిన వాళ్ళు 5.8% అనమాట ఇక్కడ ఉండేది. మనము తెలుగులో డబ్బింగ్ అంటే తెలుగు డబ్బింగ్ అండ్ నార్మల్గా ఉంటాయి కదా, అవి మనం ఏం చేయలేదు కాబట్టి అక్కడ ఏం లేదు. ఇక్కడ వెళ్తే జెండర్ అయితే మేల్ ఎక్కువ మంది చూస్తున్నారా, ఫిమేల్ ఎక్కువ మంది చూస్తున్నారా అనేది మెయిన్గా ఇక్కడ ఇచ్చారు చూడండి. మెయిల్ 73.8% మనకి మెయిల్ అంటే మగవాళ్ళు చూస్తున్నారు. ఫిమేల్ వచ్చి 26.1 ఫిమేల్ అంటే అనదర్ పర్సన్స్ ఉంటారు కదా మనకు తెలిసిందే, వాళ్ళు వచ్చేసి 0.1% చూస్తున్నారు. అయ్యో జియోగ్రఫీ చూసినట్టయితే మన ఛానల్ జియోగ్రఫీ చూసినట్టయితే ఇక్కడ మెయిన్గా ఇదే ఇంపార్టెంట్. మన ఇండియా వాళ్ళు చూస్తే మనకి రెవెన్యూ తగ్గుతుంది, అదే మన ఎనదర్ కంట్రీ వాళ్ళు చూస్తే రెవెన్యూ పెరుగుతుంది, ఎందుకంటే డాలర్స్ ఎక్కువ అనమాట. యుఎస్ఏ సంథింగ్ కువైట్ వాళ్ళు చూసినప్పుడు ఇక్కడ మనకి చూడండి ఇండియా 94.2% చూస్తుంది, కువైట్ నుంచి 0.3, యునైటెడ్ అంటే అరబ్ ఉంటాయి కదా మొత్తం వాళ్ళు 0.2% చూస్తూ ఉన్నారు. ఇక్కడ మొబైల్లో 97.4% చూస్తున్నారు, టీవీలో 2% చూస్తున్నారు, ట్యాబ్లో 0.5% చూస్తున్నారు, కంప్యూటర్లో 0.2% మొత్తం అంతా చూస్తున్నారు. ఏజ్ అంటే ఎంత ఏజ్ వాళ్ళు మీ యొక్క వీడియో చూస్తున్నారంటే ఇక్కడ 13 to 17 4.5%, 18 to 24 16.9%, 25 to 34 30.6%, 35 to 44 74.8%, అండ్ 45.54 వచ్చి 14.2%. అంటే ఎవరెవరు మన కంటెంట్ని ఇష్టపడి చూస్తున్నారో అక్కడ ఇచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనకి వీడియో పర్ఫార్మెన్స్ అంటే మనకి ఎక్కువ ఏదంటే వచ్చిందంటే షార్ట్స్లో వచ్చింది కదా, అది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఆల్రెడీ నేను చెప్పాను, అంటే మనకి ఇది చాలా కష్టపడితేనే మనకి $28.6 అనేది 28 డేస్లో మనం కవర్ చేసాం. మామూలుగా నార్మల్ అయితే మనకి మన ఛానల్కి 10 డేస్కి 20 డేస్కి అయినా $1 వచ్చేది కాదు, బట్ ఏదో కొద్దిగా ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. ఇక్కడైతే యువర్ లోకల్ టైం GMT ప్లస్ 0530 లాస్ట్ 28 అంటే ఇక్కడ మంత్ సండే మండే ట్యూస్డే మొత్తం మంత్, అక్కడ మంత్ కాదు వీక్ 7 డేస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ టైమింగ్ అనమాట, ఈ టైమింగ్లో
తిక్కు తిన్ను అనేసి రెండు ఉంటాయి ఇక్కడ మనకి. తిక్కు తిన్ అంటే మనకి ఎక్కువగా డార్క్గా అంటే సంథింగ్ ఎక్కువ మనకి మెనీ యూజర్స్ చూసేవాళ్ళు కింద అండర్లో చూడండి కలర్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు మనకి ఎప్పుడు యాక్టివ్లో ఉంటారు అనేది చూపిస్తుంది. ఇంకా పైన చూడండి మార్నింగ్ టైంలో ఎవ్వరు కూడా ఉండరు అనమాట. అంటే మన ఛానల్ సంబంధించి మనం ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మంచిగా రీచ్ అవుతుంది అంటే అలా 17.58 అంటే 2 లెస్ చేసి ఎంత అవుతుంది మనకి, అక్కడ 2 లెస్ చేస్తే ఎంత అవుతుంది మన ఇండియా టైంలో క్యాలిక్యులేషన్ ప్రకారం ఆ టైంలో మనం పెడితే మనకి వ్యూస్ అనేటివి మంచిగా వస్తాయి అనేసి ఇది ఈ యొక్క మ్యాప్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఓడు పర్టికులర్గా మనం 28 డేస్లో ఇక్కడ మనం 7 డేస్, 28 డేస్, 90 డేస్, 365 డేస్, జూలై, జూన్ అంటే ఇక్కడ మంత్రుల ప్రకారం ఇయర్స్ ప్రకారం అనేసి ఉంది. మన 28 డేస్లో ఇక్కడ ఉన్నాయి 78,23,269 వ్యూవర్స్కి మన వీడియోస్ రీచ్ అవ్వడం చాలా మంచి విషయం అనేది చెప్పవచ్చు. సో ఫైనల్గా మీరు చూసినట్టయితే మన ఛానల్ ఓవర్ వ్యూ అనేది మొత్తం మీకు ఇచ్చేసాను. ఈ కాన్సెప్ట్ని వాళ్ళు ఫాలో అవుతారు. అండ్ యూట్యూబ్లో మనకి ఇంకా మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి. ఎనీ డౌట్ మీకు ఈ ఓవర్ వ్యూ మొత్తం అంతా కూడా చూపించేసాను కదా, పర్టికులర్గా ఇది దాచినాను అనేది కూడా ఏం లేదు, ఇన్ని రోజు చెప్పకూడదు అనుకుంటే బట్ చెప్పేశాను. చూడండి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా ఇక్కడ కామెంట్ పెట్టండి. ఎనీ డౌట్ యూట్యూబ్లో ఎనీ డౌట్, ఎందుకంటే నా ప్రతి ఒక్క నాది రిపీటెడ్ కంటెంట్ అనేది ఐ థింక్ రివ్యూడ్ కంటెంట్, కాపీరైట్, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అన్నీ నేను తొక్కొని నిలదీసుకొని మళ్ళీ వచ్చి యూట్యూబ్ వీడియోస్ పెడుతూ ఉన్నానంటే అది కొన్ని అన్ని తెలుసుకొని ఉంటేనే కదా మీకు నేను చెప్పగలను. కొన్ని ఎన్ని ఇన్ఫర్మేషన్ నాకు తెలియనప్పుడు స్టార్ట్ చేసాను, తెలుసుకొని మీకు చెప్పడానికి నేను వస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మనకి ఎక్కడ మీకంటూ ఒక కామెంట్ అనేది ఒక ఆప్షన్ ఉంది, దాంట్లో పెట్టండి, పర్టికులర్గా వాళ్ళకి చెప్తాం. ఓకేనా? సో ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే మీరు వాళ్ళకి షేర్ చేయడం వల్ల కొద్దిగానే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.